హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 5 AM టు 8 AM వ్లాగ్. సో, నా మార్నింగ్ అయితే ఈరోజు 5:00కి స్టార్ట్ అయింది. సో, ఎవ్రీడే 4:30 ఆర్ 4 ఇంకా నేను స్టార్ట్ అవుతాను. అంటే లేవాలని ఫిక్స్ అవుతాను. బట్ అటు ఇటుగా 5 లోపల లేవడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయేసి ఫస్ట్ థింగ్ నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేసే ఫస్ట్ పని కొంచెం వార్మ్ వాటర్ తీసుకోవడం. అండ్ మన బాడీకి వార్మ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనలో ఉండే బ్యాడ్ టాక్సిన్స్ అంతాను ఔట్ సైడ్ వచ్చేస్తాయి. అండ్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. అండ్ వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వార్మ్ వాటర్ మార్నింగ్ వాటర్ తీసుకునేటప్పుడు అది వార్మ్ అవ్వచ్చు, కోల్డ్ వాటర్ అవ్వచ్చు. ఇలా మలాసనాలో కూర్చొని తాగడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే క్లియర్ అవుతుంది. అండ్ మనలో ఉండే బ్యాడ్ టాక్సిన్స్ కూడా నీట్‌గా అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుందని నేను ఫీల్ అవుతా. అండ్ నేను ఇదే ప్రాక్టీసే చేస్తున్నాను. అండ్ ఈ ప్రాక్టీస్ రిషిక్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. బట్ వాడైతే ఇప్పట్లో స్టార్ట్ అయితే చెయ్యడు. అండ్ నేను లాస్ట్ ఒకసారి చెప్పాను కదా! నాకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. అండ్ డాక్టర్ వెయిట్ లాస్ అవ్వాలని చెప్పారని. సో దట్ నేను వెయిట్ లాస్ అయితే ఎక్సర్సైజ్ చేస్తే బిరిన వెయిట్ లూజ్ అవుతారని తెలుసు. కానీ నాకున్న పీసీఓడీ ప్రాబ్లమ్ తగ్గాలంటే యోగా ఈస్ ద బెస్ట్ అని అనిపించింది. దాని గురించి ఇప్పుడు ఈ మంత్ అంతా మొత్తం చక్రాలు ట్రై చేస్తున్నా. యోగాలో చక్రాస్ ట్రై చేస్తున్నా. సో, స్టార్టింగ్ నేను సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి అన్ని ముద్రాస్ కూడా అండ్ కొన్ని పోస్చర్స్ చేస్తాను. సో, ఇన్ డీటెయిల్ అయితే ఇక్కడ చూపించడం లేదు. జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఎక్సర్‌సైజ్‌కిను ఇలా యోగా చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే, ఎక్సర్‌సైజ్ చేస్తే స్వెట్ చాలా వస్తుంది. ఆహ్, బెరిన వెయిట్ లాస్ అవుతామని ఒక థాట్ అంతే. బట్ యోగా చేయడం వల్ల మన మైండ్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్‌లో అయితే బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ మ్యాండేటరీగా చేస్తాను. దెన్ ఇలా ఒక 1 లీటర్ ఆఫ్ బాటిల్‌లో నేను వాటర్ ఫిల్ చేసుకొని స్లోగా ఇన్‌టేక్ చేస్తాను మార్నింగ్. పర్సనలీ నేనైతే వాటర్ అస్సలు తీసుకోను. మర్చిపోతూనే ఉంటాను. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా చేస్తాను. అండ్ నేను మంతెన సత్యనారాయణ గారు వీడియో చూసాను. సో, వాళ్ళు చెప్పారు మార్నింగ్స్ ఇలా 1 లీటర్ ఆర్ 1 ½ లీటర్ మనం గటగట అని తాగేయడం వల్ల మనలో ఉండే ఆ ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో లార్జ్ ఇంటెస్టైన్‌లో అది క్లియర్ అవుట్ అవుతుందని చెప్పారు. నాకు వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను నా జర్నలింగ్ అయితే ప్లాన్ చేసేసుకుంటున్నాను. ఏం చేయాలి అని అండ్ టు డూ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. ఇమ్మీడియేట్‌గా నేను చేసే నెక్స్ట్ థింగ్ ఏంటంటే కిచెన్‌లో కుకింగ్ వర్క్. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా! సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఒకటి, లంచ్ ఒకటి కొన్ని టైమ్స్ అలా కుదురుతుంది. కొన్ని టైమ్స్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ 2 సేమ్ చేసేస్తాను. సో దట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి అవుతుంది. అలాగే రిషి బాక్స్‌కి కూడా. అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అదొకటి, ఇదొకటి చేయడం వల్ల నో ప్రాబ్లమ్. ఒక్కొక్కరే ఉండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాలంటే నిజంగా హెక్టిక్ అనిపిస్తది. సో, అలాంటి టైంలో ఇలా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ పెట్టేసుకుంటాను. ఇక్కడ నేను క్యాప్సికమ్ ఆలు క్యాప్సికమ్ బాత్ చేస్తున్నా. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసేస్తున్నా. చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ లోపల రిషిని కూడా లేపిచ్చేస్తాను. సో, 6:15-6:30 లోపులో అంటే ఈ మధ్యలోనే నేను రిషిని లేపడానికి ట్రై చేస్తా. నా వరకు మంచిగా నిద్రపోతే మ్యాథ్స్ మంచిగా వస్తుందని ఎక్కడో పేపర్‌లో చదివాను. సో, మాక్సిమం దాన్ని ఫాలో చేయడానికి ట్రై చేస్తా. అండ్ రిషిక్ అయితే మ్యాథ్స్‌లో మంచి నాలెడ్జ్ ఉంది. అస్సలు వాడు ఈ 3 ఇయర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 4 చదువుతున్నాడు కదా! ఇప్పటివరకు మ్యాథ్స్ గురించి ఒక్క రోజు కూడా నేను బుక్స్ తీసి చదివిపించిందయితే లేదు. హానెస్ట్‌గా చెప్తున్నా. సో, నేనైతే అది బిలీవ్ చేస్తా. ఇది మిత్ అనుకోవచ్చు, లేదా ట్రూ అనుకోవచ్చు. మీకు వదిలేసుంటాను. అండ్ ఇక్కడైతే నేను కుకింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నా. రెసిపీ కావాలంటే నేను ఏదైనా షార్ట్‌లో యాడ్ చేస్తాను. చాలా ఈజీగా అయితుంది అండ్ సింపుల్‌గా కూడా ఉంటుంది.
కుక్కర్‌లో పెట్టేసి ఇప్పుడు ఇంటిని నేను ఊడ్చుకుంటున్నా. అంటే ఇంటి ముందు బయట అంతా ఊడ్చి ఇంట్లో మాప్ పెట్టేస్తాను. సో, ఇదైతే నేను ఎవ్రీడే చేసే మ్యాండేటరీ పని. బట్ ఇప్పుడైతే మేము ఒక 11 డేస్ పూజ చేయడానికి లేదు. బికాజ్ మాకు పురుడుంది. మా ఫ్యామిలీలో ఒక డెలివరీ అయింది గాబట్టి, పురుడుంది గాబట్టి పూజ చేయకూడదు. దాని గురించి ఇక్కడ మేము పూజ ప్రొసీజర్ చూపించడం లేదు. జస్ట్ ఇల్లు క్లీనింగ్ అయితే చూపిస్తున్నా. బికాజ్ ఒక ఆర్గనైజ్డ్ ఫీల్ ఉంటుందని. ఈ లోపల బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో, ప్లేట్‌లో సర్వ్ చేసేసి అండ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఈరోజు స్నాక్స్‌లోకైతే నేను మ్యాంగోస్ ఇస్తున్నా. మ్యాంగో సీజన్ కదా! ఎవ్రీడే ఒక మ్యాంగో ఇవ్వడానికి ట్రై చేస్తాను. 1 ఆర్ 2 అంతే. దానికన్నా ఎక్కువ ఇవ్వలేను. బికాజ్ ఒంట్లో వేడి చాలా చేస్తుందని. స్నాక్స్‌కి మోస్ట్‌లీ ఫ్రూట్సే పెడతాను ఆర్ ఎనీ హోమ్‌మేడ్ స్నాక్ పెడతాను గానీ, ఔట్ సైడ్ ఇంకా జంక్ నేను టోటల్లీ అవాయిడ్ చేస్తాను. సో, ప్యాక్ చేసేసి లంచ్ బ్యాగ్‌లోకి పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడైతే లంచ్‌కి ఒక స్పూన్ అండ్ మ్యాంగో తినడానికి ఇలాంటి ఫోర్క్ లాంటిది స్పూన్. నాకు భలే నచ్చిందిది. నాకు ఏదో ఒక ఇంగ్రీడియెంట్‌లో ఫ్రీ వచ్చిందన్నమాట. సో, దాన్ని పెట్టేసి బ్యాగ్ ప్యాక్ చేసేసి రిషికి ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ రిషి కూడా రెడీ అయిపోయేసి తన థింగ్స్ తనే చేసేసుకుంటున్నాడు నౌ-ఏ-డేస్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రిషి కూడా వెళ్ళిపోతున్నాడు స్కూల్‌కి. ఎగ్జాక్ట్‌లీ 8:00కి రిషి వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి, రిషి స్కూల్‌కి స్టార్ట్ అయిపోయాడు. ఇంకా ఇది నా టైం. ఒక మంచి కాఫీతో నా టైంని కొంచెం సేపు స్పెండ్ చేస్తాను. నా టైం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.